నితీష్ రెడ్డి అదుర్స్, రోహిత్ విరాట్కి పెద్ద ఝలక్. ఏంటి అర్థం కాలేదా? అయితే అసలు కదేంటో చెబుతా వినండి. భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, గవాస్కర్, ద్రావిడ్ లాంటి దిగ్గజాల క్రేజ్ క్రికెట్ ప్రపంచంలో ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడా గొప్పదనానికి సమానమయ్యేలా వినిపిస్తున్న రెండు పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరు జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు అన్నది గణాంకాలే చెబుతున్నాయి. ఒకరు 5 టెస్ట్ డబుల్ సెంచరీలతో భారత్ను కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఇంకొకరు 5 ఐసీసీ ట్రోఫీలకు నాయకత్వం వహించి భారీ విజయాలు అందించారు. అయితే ఇప్పటికీ వీళ్లను సచిన్ స్థాయిలో చూపించాలా వద్దా అన్న చర్చలు నిత్యం నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వీళ్ల భవిష్యత్తు మీదే భారత క్రికెట్లో పెద్ద గందరగోళం నెలకొంది. 2023 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరూ ఆ ఫార్మాట్కు దూరమవడంతో వారికి బీసీసీఐ కాంట్రాక్ట్లో చోటు ఎలా ఉండబోతోంది అన్నది హాట్ టాపిక్గా మారింది. టీ20 నుంచి వైదొలిగిన వన్డేలు, టెస్టుల్లో ఇంకా ఈ పెయిర్ అందరికీ అవసరమే. ఇప్పటి వరకు 3 ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లను మాత్రమే A+ గ్రేడ్ కింద ఉంచుతారు. ఇప్పుడు విరాట్, రోహిత్ టీ20లకు దూరంగా ఉండడం వల్ల ఈ నియమం వారికి ఆటంకంగా మారింది. అటు రోహిత్ మాత్రం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతానని చెప్పినా అప్పటి వరకు ఫిట్నెస్ నిలుపుకుంటాడా అన్న అనుమానాలున్నాయి. విరాట్ విషయానికొస్తే బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే క్రికెట్లో కొనసాగాలి అన్న మోటివేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో సెలక్షన్ కమిటీకి తలనొప్పి మొదలైంది. విరాట్, రోహిత్లను A+లో ఉంచితే నియమాలను ఉల్లంఘించినట్టవుతుంది. కానీ ఏ గ్రేడ్లో వేస్తే అది ఒక రకంగా అవమానించడమే అవుతుంది. మరోవైపు కొత్త కాంట్రాక్ట్లో యువతకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పేరు హైలైట్గా నిలవనుంది. 2023 డొమెస్టిక్ సీజన్లో అద్భుతంగా రాణించిన ఈ ఆల్రౌండర్ బ్యాటుతో 450కి పైగా పరుగులు, బంతితో 20కి పైగా వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అతనితో పాటు అభిషేక్ శర్మ కూడా బలమైన ప్లేయర్గా నిలుస్తున్నాడు. యువ ఆటగాళ్లు ఈ కాంట్రాక్టుల ద్వారా తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే అవకాశం దక్కించుకుంటే సీనియర్ క్రికెటర్లకు ఇది షాక్గానే చెప్పాలి. కానీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్.